సునైన్ ఎక్కడుంది? బ్యారెక్లోనే ఒంటరిగా ఉంది. ప్లాన్ ప్రకారమే మిగతా వాళ్ళందరికీ పనులు చెప్పి దాన్ని మాత్రం బ్యారెక్లోనే ఉంచేశాను. లక్కీగా అది కూడా లోపలే ఉంటానంది. ఓకే, ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకెళ్ళి దాంతో తినిపించు. అలాగే మేడం. జాగ్రత్త, దానికి ఏమాత్రం డౌట్ రాకూడదు. తెలుసు మేడం, ఇంతకు ముందు ఎంతమందికి తినిపించలేదు. ఆ సత్యవతి కంట మాత్రం పడకు. అది సిన్సియర్ కదా, దాని కంట పడితే చాలా డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మనకి ప్రాబ్లమ్స్ తెచ్చి పెడతాయి. ఇప్పుడు సత్యవతి బయట భోజనాల దగ్గరుంది. ఓకే, వెళ్ళు. ఏయ్, ఏం చేస్తున్నావు లోపల? అందరూ బయట పనిచేసి భోజనం చేస్తుంటే నువ్వొక్కదానివే లోపలున్నావు. నేనెక్కడుంటే మీకెందుకండి? నాకెక్కడికి వెళ్ళాలని లేదు. జైలర్ గారు నన్ను లోపల ఉండడానికి పర్మిషన్ ఇచ్చారు. ఉన్నాను, మీకేంటి? గొంతు బాగుంది, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. దొరుకుతావుగా, అప్పుడు చెప్తా. దీన్ని ఎలాగైనా దెబ్బతీసి హాస్పిటల్కి పంపించమని రేఖ సుపారీ ఇచ్చింది. దీన్ని వీలైనంత తొందరలో పంపించేయాలి. ఏంటి భవానీ, ఫుడ్ ఎవరికి? మంగా, ఇది నీకు అనవసరం. మీరు భోజనానికి వెళ్లకుండా లోపలేం చేస్తున్నారు? వెళ్ళండి. వెళ్తున్నానులే. ఏంటలా చూస్తున్నావు? భోజనం నీకే, ఇదిగో తిను. నాకా? ఆ, నువ్వు భోజనానికి రాలేదు కదా, అందుకే తీసుకొచ్చా. మీరు నాకు భోజనం తీసుకురావడం ఏంటి? హేయ్, నువ్వు బ్యారెక్లో ఉంటానంటే మేడం ఓకే అన్నారు గాని భోజనం చేయకుండా ఉంటానంటే ఒప్పుకోరు. జైల్లో ఉన్న ఖైదీలందరూ ఖచ్చితంగా టైంకి భోజనం చేయాల్సిందే. తిను. నాకొద్దండి, ఆకలిగా లేదు. హేయ్, నేనే నీ అక్కనో అమ్మనో కాదు నువ్వు భోజనం తినంటే కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించడానికి. నువ్వు భోజనం చేయకుండా ఉంటే ఆకలికి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు. నిన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్కా? మరి మేం జైల్లో సెంట్రీలమే గాని హాస్పిటల్లో నర్సులం కాదు కదా, పడిపోయిన ప్రతి దానికి ట్రీట్మెంట్ చేయడానికి. వద్దులేండి, హాస్పిటల్కి ఏమీ వద్దు, నేను తింటాను. ఇచ్చేయండి.